పిసిసి చీఫ్ వైస్ షర్మిలారెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు కడప నియోజకవర్గంలో కొనసాగుతుంది. బస్సు యాత్రలో భాగంగా వైఎస్ షర్మిలారెడ్డి కడప అమీన్ పీర్ దర్గాను దర్శించారు. కడప అమీన్ పీర్ దర్గాకు విచ్చేసిన వైఎస్ షర్మిలారెడ్డికి దర్గా నిర్వాహకులు దర్గా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గా మాజర్ల వద్ద వైఎస్ షర్మిలారెడ్డి పూల చాదర్ను సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్ళకు ఓట్ వేయకూడదు అన్న నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ అందరి సాక్షిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ నిందితుడిగా చేర్చిన వ్యక్తిని మీరు టికెట్ ఎలా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఆ టీవీలన్నీ ఆ రోజంతా హార్ట్ అటాక్ అని చెప్పారే, అసలు ఇల్లంతా రక్తం ఏరులై పారిందే, ఎందుకు చెప్పింది సాక్షి టీవీ ఆ హార్ట్ అటాక్ అని? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అధికారం రాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది దాచిపెట్టడానికి లేకపోతే, ఏ రహస్యము లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఏమి, ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి చెప్తున్నాం, ఈ పోరాటము రాజశేఖర్ రెడ్డి బిడ్డకు, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి గారిని చంపిన నిందితుడిగా పేరు ఉంచిన అవినాష్ రెడ్డికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము న్యాయానికి అధికారానికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్నది. మరొకసారి అందరూ ఆలోచించాలి. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతి కోసమైనా సరే మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి. నేను అందుబాటులో ఉంటాను. మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన